राजापत्यं भृगं ओम पुण्याहं एकमायस्तु शिवावत्सन्तु ओम यदा भक्तः अतिदप्राप्तः गन्धद्वाराङ्गिराधिष्ठाङ्गिष्टाङ्गैश्वरीति गन्धापान्तो अनिप्रयोक्तो आयनेते प्राणे प्रस्थिति अथिता पान्तो फलेन चास्तो पुष्पाणि पान्तो ऐश्वर्यमुक्तो ओम पुण्यं पुण्यं वा केशे ओम भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्ये माक्षुरयत्राः त्रैरङ्गैस्तवारुं तत्तनोभिः यतीम देवहितं जनायुः तस्य नैद्वा वृद्धप्रवरः तस्य न पूषा विश्ववेदाः तस्य नस्तात् ओम शां दिहि ओम पुण्यः वारुणोदरस्तो शां रामलिंगेश्वर स्वामी देवताभ्यो इमं लक्ष्मीनारायण स्वरूपवराय ओम चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः भवतु ओम अम्ब ऐवादक स्वामवादक अघोर सज्जोजात वामदेव अघोर सत्पुरुष पंचारुषेय ఒకరం స్వయంభూగా అయినా ఆ విధంగా వచ్చారా అదే విధంగా మహాశివ శర్మణో రాత్రి అదే విధంగా పరమశివ శర్మణ పౌత్రాయ సదాశివ శర్మణ పుత్రాయ అని వారి గోత్రం చెప్పిన తర్వాత అమ్మవారి శాస్త్ర గోత్రమట కాబట్టి శ్రద్ధగా వినండి ఓం కాశ్యపావత్సారణే ద్రవత్రయారుషేయ ప్రవరాంవిత శాస్త్రవత గోత్రోద్భవస్య ఓం మేరు శర్మణ బ్రహ్మణ नक्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः भवतु ओम काश्यपावत्सारणे ध्रुवत्रयानुषेय प्रवरान्वित काश्यपगोत्रोद्भवस्य ओम मन्द्राचल कर्मणः पौत्रीं चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः भवतु काश्यपावत्सारणे ध्रुवत्रयानुषेय प्रवरान्वित काश्यपगोत्रोद्भवस्य गो महापुराण सकल मध्यम कृति कपिलांड ध्रुवैस्तरे ओम श्री पार्वती नाम्नी साक्षात् महालक्ष्मी नाम्नां कन्या नमस्कार చేసుకొని
వాయురాకాశాన్ని శాస్త్రం కాబట్టి ఆ మహాసంకల్పంలో మనకు ఏమేమి ఉన్నాయి, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ నివసిస్తున్నాము, మన ఖండం ఏమిటి, అదేవిధంగా మనం శ్రీశైలానికి ఎక్కడ ఉన్నాము అని మహాసంకల్పంగా నమస్కారం చేసుకొని అందరూ కూడా ఓం నమస్కారం నమస్కారం. మంత్రం రాకపోయినా సరే ఆ స్మృతి పేరు కాబట్టి మంత్రం చెవులో పడితే ఫలితం వస్తుందా. అందువల్ల చక్కగా మీరు నమస్కారం చేసుకుంటూ మహాసంకల్పాన్ని వినండి. ఓం ధ్రువం తైరాజావరణాదువం దైవో బృహస్పతిః భవంతు ఓం కన్యాదాన మహాసంకల్పం కల్పే ఓం భూర్భువః ఓం అదానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య మహాబుద్ధే ఓం పరిభ్రమణాగుణానాగతి మహాసస్య వాగ్నాథై బ్రహ్మయే అర్వాపురమంత్రకృతే అతల వితల సుతల తలాదల సాదల మహాదర పాదసులోకానాం ఉపతలే భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక శ్లోకానాం అధోభాగే మహానాళాయమహంలోతే ఐరావత పుండరీక వామన సముదాన్య హుకుం భారభూత విద్యాక్షా దిగ్జా ఖండో సంభితే అమరావతి యశోకవతి అంభోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వతి అలకావత్యాది పుణ్యపురి విరాజితే ఇంద్రాజ్ఞవర్ణమాయకుబేర ఈశా నష్టదిక్పాలక పాలితే మహేంద్రమలయ సత్యశక్తి ములక్షి పరయాత్రసి పంచనఘాధిష్ఠతే రామ శిబిరంతి పుదుమద్భగీర అనంత స్థితిబిందు గయ అంబరీషువాంధ్రాచక్రవర్తి అధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సవ్వీయ సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ జర్నాట నాట మరాఠ కరాట పానాట నాట పాండ్య పులింధాది విదర్భ విదేహి బాపిర్మత్పర కేశయ కోతల కుంతల కిరాణ హుసేన సేవన టెంకణ కొంకణ మత్స్య మధ్య గుజరాది అవంచల్ప సరస్వే భాగీరథీ గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరది తుంగభద్ర రేణుకా మలాపహారి కావేరి కుతామల తామ్రపర్ణి విశోక కౌశకి గండకి చిత్రకా ప్రవర కాస్తపి మహాపుణ్య నది భవిష్యతే అయోధ్యామరామాయ కాశీకాంచ పురీభక్షారి మహాభృష్యతే సకల గుల్మల దీపాధీపతే భారదుర్గాటే ఇంద్రకసేఖండ మండితే దండక వింజక చంపక వదలిక నైమిషాది రసాహన్యుతే లోకాలోకచల వయతే వింజస్త దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే కృష్ణాభాగే మధ్యప్రదేశే అస్మిన్ కళ్యాణ మండపే శ్రీరామచంద్రస్వామి దేవత రామలింగేశ్వరస్వామి దేవత దేవత హరిజన సన్నిధౌ సుగడరాజపడల భ్రమరశంకాదిగండ సాధుందే అపున విమల సత్కల భోగకల్పన విద్యాదేవి సంతే వర్ణవర్ణితే విస్తారవంతే ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరాధ్యేకావస్థే బ్రహ్మమాదే బ్రహ్మవక్షే పదమే హని ద్వితీయామే తృతీయమస్తే హరికారస్తే ప్రాణాయామ కాలే ఆర్ధివకల్ప అనంతకల్ప పూర్ణకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప ప్రళయకల్ప పాద్మకల్ప నవకల్పానాం మధ్యే వేదవరాహకల్పే స్వాయంభవత్వామతామసైవజాతి సావర్ణి అగ్ని సావర్ణి బ్రహ్మ సావర్ణ సావర్ణ సావర్ణి రౌచ్య భౌక్ష్యేతి హనుమంతరాణాం మధ్యే సప్తమే వైష్ణ హనుమంత్రే శ్రీమదాది విష్ణోః మత్స్య కూర్మ వరాహ నారసింహవామ వాధ్వరాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే విశిష్టమాత్ర శాలివానురాది కల్షక్షకానాం మధ్యే సుదిగ్గే శాలివాహనసకే మహాయోగే కలియుగే ప్రథమపాదే చాంద్రమాణేన ప్రభువాది శక్తి సంవత్సరాణాం మధ్యే చెప్పడంలో నమస్కారం చెప్పండి. అనేన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే బహుళపక్షే త్రయోదశ్యాం ఉపరి చతుర్దశ్యాం వాసరః మహాశివరాత్రి మహాశివరాత్రి మహాపర్వదిన వాసరః వాసరస్సు భానువాసర నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ దేవదేవకీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్య
మధ్య అంతర్హితి అంతరితి సకల సకల భువనాధీశ్వర రూపిణి రూపిణి శ్రీ 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 కామాక్షి కామాక్షి పార్వతి పార్వతి దేవత దేవత మమ మమ కుమార్యాః కుమార్యాః మమ మమ సహకుటుంబానాం సహ కుటుంబానాం అగ్నిష్టోమ అఖిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ సౌందరీక శతక్రతు అశ్వమేధాది సంపూర్ణ యాగ ఫలిత సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే శివలోకే విష్ణులోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశక్తి కన్యాదాన మత్స్య పురాణోక్త కన్యాదాన మహాసంకల్ప పఠనం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కన్యాం కనక సంపన్నాం తుభ్యమహం సంప్రదతే నమః. దశపూర్వేష మనకంటే పరిసరాలు ముందు వాళ్ళు ఉన్నారే మన తాత ముత్తాత సత్యనాలు కాబట్టి దశపూర్వేష తర్వాత దశాపరేష మన తర్వాత వచ్చేవాళ్ళు మన కొడుకులు మన మనవాళ్ళు మన ముని మనవాళ్ళు వాళ్ళంతా కూడా పరిసరాల ముందు వాళ్ళు పరిసరాల తర్వాత వాళ్ళు మొత్తం మనతో మయా సహా నాతో కూడా కలిపి అంటే మొత్తం 21 తరాల వాడట శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాసిద్ధ్యర్థం అని పోతారట. అది ఎప్పుడు ఆనంద సమయంలో మనం సంతానం చేస్తారు. అయ్యా మన సంతానం కావాలంటే ఎవరు కావాలి, అబ్బాయి సంతానం కావాలంటే కదండి వంశోద్ధరణ పంపిస్తారయ్యా స్వర్గానికంటే ఆనంద సమయంలోనా కాదు విషాద సమయంలో. విషాద సమయంలో వచ్చేది ఆ పుత్ర సంతానం అయితే ఒకసారి కన్యాదానం చేసామంటే మనకు శాశ్వతంగా 21 తరాల వాడట శాస్త్ర బ్రహ్మలోకానికి పోతారని శాస్త్రం చెప్పింది. కాబట్టి అదేవిధంగా మనమంతా కూడా భిన్నబుద్ధంగా ఉంది కాబట్టి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చిన్నపిల్లకాయలు ఏమంటారు దగ్గర అంటే జ్ఞాపకం కాబట్టి గృహస్థాపనం స్వీకరణ వేసుకుంటాం. కాబట్టి ఆ గృహస్థాపనం స్వీకరించాలంటే యాక్చువల్గా మామగారు వేస్తారు, ధన్యుడు రామబాబు వేస్తారు. కాబట్టి ఆ యజ్ఞోపవిధానం జరుగుతుంది. ఆయన వాక్యం చేయండి. ఓం యజ్ఞోపవీతం యజ్ఞోపవీ దేవత
ओम विश्वामित्र वशिष्ठ गौतम शुक्रवासेंगिरो भार्गवाः भारद्वाज मरीच कर्णकुलः पालसुमध्वयोः मार्कण्डे भण्डारमुखा देवश्च योगीश्वराः गौरी कल्याण पातयोः ओम सुलग्ने सावधान सुमुहूर्ते सावधान उमामेश्वराभ्याम सावधान ओम वागर्धाविव सम्पत्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सुलग्ने सावधान सुमुहूर्ते सावधान उमामहेश्वराभ्याम सावधान ओम श्रीरामेश्वर रुक्कनारुतौ तुलसीकुम्भकोणेश्वरैः केदारेषु महाबलेश्वरौ शिवा श्रीशैलमल्लेश्वर मयूरेश्वरैलनिलयो ब्रह्मेश्वर मुक्तिकेश्वरौ गौरयुवा समये सर्वे कुर्वन्तु वा मङ्गलम् ओम सुलग्ने सावधान सुमुहूर्ते सावधान उमामहेश्वराभ्याम सावधान ओम भूतेश परमेश्वर पतिपतिर्भूतिर्प्रियशङ्करः कारुण्यैकनिकटाधिकटमोर्तिः वामाङ्गे मुद्रे सदा वृन्दम् कल्याणोत्सवसमये कुर्वन्तः सुमङ्गलम् ओम सुलग्ने सावधान सुमुहूर्ते सावधान ओम रत्नालङ्कृतहेमनिर्मलास्य कल्याणसम्वर्धनीः कैलासयुक्तराजराजितपरमधरेश्वरी वीणावाद्या विशारदगम्भीरकण्ठस्वः कल्याणोत्सवसमये कुर्यात् सदा मङ्गलम् सुलग्ने सावधान सुमुहूर्ते सावधान उमामहेश्वराभ्याम सावधान ओम मंगलं कौसलेन्द्राय हरियगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसामोहरूपाय सदाशिवाय मंगलम् ओम सुलग्ने सुमुहूर्ते सावधान उमामहेश्वराभ्याम सावधान मन गट्टी वाचिंचेयंడి నీళ్లు కాదు శివాలయం గురువుగా శాస్త్రం కాబట్టి అదే విధంగా అశ్వత్థనారాయణ వృక్షం కింద ఆ స్వామివారు మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ గురువు గారు మొదట్లో చిన్న పటం పెట్టుకొని చిటికే పూజ చేస్తూ ఉండే ఆ సమయంలో మన వాడంతా కూడా గురువు గారు ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క శివపీఠాన్ని స్థాపించి ఆ గురువు శ్రీ శ్రీ బ్రహ్మయ్య స్వామి వారు వారి కదా మూల బ్రహ్మయ్య గురువు గారు బ్రహ్మయ్య స్వామి వారు ఆయన అంతా కష్టపడి చేసుకొని ఇప్పుడు మనం అంతా చేసుకుంటున్నామంటే ఆయన వాక్శుద్ధి కలిగి ఆ గురువులు బ్రహ్మయ్య స్వామి వారు చక్కని వాక్శుద్ధి కలిగిన వారు వారి మాటలు అక్షర సత్యాలు మామిడిపూడి గ్రామం పుణ్యస్థానం కనుక పూర్వంలో ఋషులు మహారుషులు యోగీశ్వరులు అందరూ కూడా సంచరించిన గ్రామం ఆ యొక్క మామిడిపూడి గ్రామం అన్నమాట కాబట్టి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట శివలింగ స్థాపన చేయమని చెప్పడము జరగడము అది దైవప్రపూర్ణంగా దైవాసంభూతంగా అది దైవనాయగా మన మానవం కాదు. అందువల్ల ఏం చెప్తున్నారంటే ఆ శక్తి పరిపూర్ణంగా ఉంటుందయ్యా అని చెప్పి ఆ గురువు గారు ఆ ప్రదేశంలో ఆ యొక్క మొన్న 9/10
9:30, 10:30 గంటల రావుకాల సమయంలో దీపారాధన చెప్పారు. కాబట్టి అది శనివారం. శనివారం కూడా 9 గంటల రావుకాలం కాబట్టి రావుకాలం పూజలు కూడా దీపారాధన చేసి విశేష ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆ యొక్క గురువుగారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ ప్రదేశంలో రావుకాల దీపారాధన చేసి ఆ శివలింగానికి అభిషేకం చేసుకొని 7 వారాలు వారానికి 7 ప్రశ్నలు చేసుకున్న చిన్న మంత్రం అని చెప్పేసి ఆయన అసలు ప్రశ్న చేస్తున్నాం చూడండి. అంటే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగతో శివరూపాయ, ఉత్తరాజాయతే మహామహా. కాబట్టి ఆ యొక్క ఆయుషులో ఆ యొక్క మూలతో బ్రహ్మరూపం మూలరూపం అన్నమాట. మొదట్లో బ్రహ్మరూపం ఉంటుంది, మధ్యలో విష్ణురూపం ఉంటుంది, అగతో శివరూపాయ మహావృక్షాయ నమః అని చెప్పేసి ఆ యొక్క మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని చదువుకొని ఎవరిలో కూడా పుష్పాలు చెప్పిన తర్వాత ఆ యొక్క శనివారం గారు ఆదివారం గారు జపాలు చేస్తే అని చెప్పేసి గురువు గారు సలహా ఇచ్చారు. అదేవిధంగా మన మామిడిపూడి గ్రామంలో రామాలయం ఉంది, శివాలయం ఉంది. శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణువే. శివోశివలయం విష్ణు, విష్ణోశివలయం శివ అని శాస్త్రం. కాబట్టి శివుడు విష్ణువుని పూజ చేస్తాడు, విష్ణువు శివుడు పూజ చేస్తారు. అందుకే మీరు గమనించండి, ఆ యొక్క రాముల వారు ఆ రావణాసుర సంహారంప్పుడు నిరుపృష్టి చేశారు అని తెలుసు. రామతీర్థం కానీ రామేశ్వరం కానీ కాబట్టి ఇవన్నీ కూడా రామవారి ప్రశ్న అనమాట. ఆ ప్రశ్న చేసుకుంటూ ఆయన ఆ యొక్క యుద్ధానికి బయలుదేరాడు. కాబట్టి అదేవిధంగా ఎక్కడ పక్కన రామాలయం పక్కన శివాలయంగా నామాలు ఉండడం వల్ల మన గ్రామస్తుల అదృష్టమని గురువు గారు చెప్తున్నారు. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి నందీశ్వరుడి నందీశ్వరుడి చరిత్రలట పూర్వము 100 సంవత్సరాల పైన గ్రామస్తులు గర్భం దాల్చిన స్త్రీలు, పశువులు, గర్భం దాల్చిన గోవులు ప్రసవం కష్టమైన సమయంలో పుట్టే బిడ్డకి మేనమామ వారసులు నందిని ఒకసారి ఆ యొక్క యథాస్థానంలో ఉంటారని చెప్పేసి నందీశ్వరుడు అనుగ్రహంతో ప్రసవం సుఖమవుతుంది. సుఖప్రసవం అయ్యి వాడు ఇంకా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అని. అదేవిధంగా గురువు గారు కూడా నందీశ్వరుడు నామధేయం తప్పదు కాబట్టి తిప్పడు నంది అంటారు, మా తిప్పడు నంది అంటారు అంతా కూడా. కాబట్టి ఆ నందీశ్వరుని కూడా మీరు ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు కూడా చెప్తున్నాడు. కాబట్టి శివాలయంలో గ్రామ పరిస్థితి ఎట్లా ఉండేది ఒకసారి గ్రామస్తులు వివరించాలి. అదేవిధంగా శివాలయంలో గ్రామస్తులు కాబట్టి శివాలయం గురువులు కాదు కాబట్టి గురువుగారు సలహా ఇచ్చినట్టుగా ఇంట్లో పూజ చేసుకుంటాం మన వరకే ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా లోకయానం కాబట్టి లోకయానం కోసం మన పాట కాబట్టి గమనించండి. మన ఎదుటి వాడు బాగుండాలి, పక్కటి వాడు బాగుండాలి. లోకాన్ సమస్తాస్తునో భవతు. సంఘం కదా అనుభవం చేస్తున్నామంటే మన ఇంట్లో ఫలితాలు వస్తాయో అందులో సామర్థ్యం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా గురువు గారు జరగడం జరుగుతున్నది. అదేవిధంగా వర్షాలు ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎంతో గ్రామస్తులు గమనించాలని చెప్పేసి ఆ గురువు గారు వారు వర్తమానం పంపారు. కాబట్టి అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రం చెప్పారు గురువు గారు, సందేశం చేస్తాం, అందరికీ మంత్రోపదేశం చేస్తాం. చెప్పండి ఓం. కాబట్టి అదేవిధంగా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత అన్నప్రసాదం ఇక్కడంతా ఉన్నది. అదేవిధంగా వచ్చేసిన తర్వాత రామకేశ్వర స్వామివారి సాయంత్రం గ్రామోత్సవం కాబట్టి అందరూ కూడా సాయంత్రం మళ్ళీ 2వ అభిషేకం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సింది.
ప్రపంచంలో ఎవరు కాపాడలేరట. అందులో సద్గురుభ్యో నమః మన గురువు గారు ఇప్పుడే వచ్చేసారు కాబట్టి పోయిందయ్యా. ధర్మేశ అర్థేశ కామేశ నాతి చరితవ్య నాతి చరామి లోక కళ్యాణార్థ విజయమానస మనోవాంఛావల సిద్ధిరస్తు సద్గురు పారాయణ సిద్ధివాస్తు అనుగ్రహ భాషణ సిద్ధిరస్తు తదాస్తు. హర హర మహాదేవ శంకర. అందుకే స్వామి శాస్త్రం చెప్పింది దేవుడు నివేదన ఏం చేయమని చెప్పారంటే టెంకాయ కానీ అరటి పళ్ళుగా నివేదిక శాస్త్రం కలుగుతారు కాబట్టి